చూపి ఒకసారి. హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రోజు మనం బ్లాగ్ అయితే చేయబోతున్నాము. ఎక్కడికో కాదు, కటింగ్ షాప్ బ్లాగ్. ఇందాకే మోడల్ అయితే ఫోన్ చేసి పిలిచాడు, ఇక్కడ హెయిర్ కట్ చేపిస్తున్నాం రారా అనేసి. అంటే మా వాళ్ళకి ఒక రోగం ఉందిలేండి, ఒకరు హెయిర్ కట్ చేసుకోవాలి, చిన్న 10 మంది పోతాం షాప్ కి. సరే ఇంక పిలిచాడు కదా, బయలుదేరదాం పదండి. సో మొత్తానికి వర్షం అయితే పొద్దు నుంచి పడతానే ఉంది, చెల్లి కూడా ఫుల్ గా ఉంది. వీడి పేరు ఉదయ్, మా వీధిలో అందగాడు వీడే. చూడరా సబ్స్క్రైబర్స్ హాయ్ చెప్పరా ఒకసారి. సరే పోదాం బా, కటింగ్ షాప్కి దగ్గరలోనే ఉన్నాం, పోదాం పదండి. ఇదే సెలూన్, మొత్తానికి సెలూన్ కి అయితే వచ్చేసినాము. ఇంకా లోపలికి వెళ్దాం పదండి. మోడల్ చెప్పరా హాయా. మీకు ముందే చెప్పాను కదా, ఒకరు కటింగ్ చేసుకుంటే అందరూ కూడా వచ్చేస్తారనేసి. కటింగ్ చేసుకునేది వచ్చేసి వీడు. ఏం కటింగ్ రైదా? బస్ కట్ కాదు, ఇది ఫ్రెంచ్ కట్. నవ్వుకి ఇష్టం ఒకరావా మాట్లాడరావా ఏదో ఒకటి. ఎన్నో క్లాస్ నువ్వు? 9th. నీకు ఎవరంలా? ఏ ఉంది అబద్ధాలు చెప్పండి. మొన్న మనోడికి ఒక అమ్మాయి ప్రపోజ్ చేసిందంట, వీడియో రిజెక్ట్ చేసినాడంట ఇన్స్టాలో. అది కూడా చెప్పు, పర్లేదు ఏమనుకోరు చెప్పు. సరే అవుతాయి. సో ఇప్పుడు చేహాన్ రా. సో ఇప్పుడు మోడల్ అయితే అశోక్ నెక్కిస్తున్నాడు, చేసుకుంటు బేబీ కటింగ్ అనేసి. చూడరా బాష ఒకసారి, నీకు ఈసారి చెప్ప కటింగ్ చేపిస్తాంలే. మొత్తానికి అంతమంది తీసుకొచ్చి బేబీ కటింగ్ చేయించాను కదా వాడికి. ఫైనల్ అవుట్పుట్ ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇస్తా బేబీ కటింగ్. Few moments later. మిసాల్ లేపాడా? యాభయ్యా ఇటు చేసి ఎటపయ్యా. మరి లోతున్నావు కదరా. భాష నువ్వు కూడా చేసుకోరా. మొత్తానికి ఇప్పుడు ఊరికే ట్రిమ్మింగ్ చేయమంటే మీసాలు లేదా ఆయన. వీడు నవ్వు చూడండి ఎట్లా నవ్వుతున్నాడు. చూడరా బా. సో ఇప్పుడు మామూలుగా ఇక్కడ కటింగ్ చేసే వాళ్ళకి వచ్చేసి తెలుగు రాదు, హిందీ ఒకటే మాట్లాడతారు. అందుకే ఊరికి అట్లా ట్రిమ్మింగ్ చేయమంటే మీసాలు లేపారంట. ఇప్పుడు బాధ ఎవరికి చెప్పుకోవాలి అర్థం కావట్లేదు. వాడు నవ్వద్దురా, వాడు ఫీల్ అవుతాడా, అది మ్యాటర్. వీడికి అంటే చెప్ప కటింగ్ చేశాడు. ఇప్పుడే మొత్తానికి చూద్దాం. సో ఇప్పుడు కాదు, ఈ షాప్ పెట్టి స్టార్టింగ్ లో అయితే నేను కూడా హిందీలో వచ్చి ఏదో చెప్పినాను, ఆయన ఏదో చేశాడు. కటింగ్ చేశారా నాయన, చెప్ప కటింగ్ అయిపోయింది మాకు కూడా. అప్పుడు బాయ్స్ ట్రస్ట్ లెవెల్స్. ముందు మీద కత్తి పెట్టినా కూడా సరే, అందుకే చదువుకోమని నిన్న. కానీ ఇష్టం ఈరోజు కటింగ్ బేబీ కటింగ్ కదిలే ఉండరా. అది ఈరోజు మామూలుగానే రష్ ఎక్కువ ఉంటారు ఇక్కడ, ఈరోజు ఆదివారం కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ మంది ఉంటారు. సో ఈ షాప్ లొకేషన్ వచ్చేసి కరెక్ట్గా ఎయిర్పేడ్ లో ఉంటుంది. ఇక్కడ హెయిర్ కట్ ఒకటే కాదు, హెయిర్ స్పా అంటే ఏం చేస్తారు ఇక్కడ, డాండ్రఫ్ ట్రీట్మెంట్ అన్ని చేస్తారు. అది మ్యాటర్. మొత్తానికి ఏడే చేసేది. షాంపులు కూడా చాలా ఉన్నాయి, ఒకటి షాంపూలు. మెన్స్ హెయిర్ సెలూన్ కాబట్టి గ్లో వచ్చేవన్నీ ఉంటాయి. అది సంగతి. ఇక్కడ ఐపీఎల్ సీజన్ లో మ్యాచ్లు కూడా పెడతారు, ఎక్కడ ఎంజాయ్ చేస్తాం మేము వచ్చి సాయంత్రం పూట. ఫైనల్ గా కటింగ్ అయితే 90% అయిపోయింది. అయిపోయిన తర్వాత లాస్ట్ లో చూద్దాం. చూడరా ఉదయ్, ఈసారి నువ్వు హెయిర్ కట్ చేయించుకునేటప్పుడు నాకు చెప్పా, నేను వస్తాను నీకు చేపిస్తాను స్టైల్ కటింగ్. సైడ్ లో డబ్బాలు పెట్టించుకోకూడదు మళ్ళా. సరే సరే. మొత్తానికి కటింగ్ అయితే లాస్ట్ లో ఇటు వచ్చింది అవుట్పుట్. చూపి ఒకసారి.
వీరా, వీరా, వీరా. అయితే మొత్తానికి వెళ్ళిపోతున్నాము ఇంటికి. బాయ్, ఇంకో వ్లాగ్లో కలుద్దాం. మొత్తానికి కటింగ్ అయితే అయిపోయింది. నీకు ఈ ఆలోచన వచ్చింది కటింగ్ చేసుకోవాలని ఆలోచన వచ్చింది ఈ కటింగ్ ఎందుకు బెరితే వచ్చింది. సార్ చెప్పు, సబ్స్క్రైబర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు? సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కడ కటింగ్ కొట్టుకోవాలని చెప్తా. సరే అయితే బాయ్ 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 చెప్తా అందరికీ. నువ్వు చెప్పు, బాయ్ చెప్పురా. నా చేతిలో కొడుకు నువ్వు చెప్పురా. సరే బాయ్ అందరికి.